నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం. రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆ యొక్క స్ఫూర్తితోటి అంటే నేను వరంగల్ జిల్లా అని కాదు, నర్సంపేటతో కూడా నాకు చాలా ఉద్యమ అనుబంధం ఉంది. వారి తర్వాత ఆ ఏరియాలో దళకమండలిలో కూడా నేను కొత్తగూడ, ఇప్పుడు గంగారం, ఆ ప్రాంతంలో ఓంకార్ గారి యొక్క పోరాట స్మృతులు, అనుభవాలు మా ఆదివాసీలు అనేక మంది చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మరి సుందరయ్య గారు, ఇంకా ఇతర పెద్దల యొక్క వాళ్ళు రాసినటువంటి బుక్స్ అవన్నీ కూడా ఆ ప్రాంతంలో నేను దళకమండలిగా తిరిగేటప్పుడు నాకు ఓంకార్ గారి యొక్క పోరాట చరిత్రను తెలియజేయడం జరిగింది. డైరెక్ట్గా అంటే ముఖాముఖి పరిచయం లేకున్నా ఆ యొక్క సిద్ధాంతాలు, ఆ యొక్క ప్రజల పట్ల కమిట్మెంట్, పోరాటం, మరి ఆ గూడాలలో తన సాయుధ పోరాటంలో తలదాచుకున్నటువంటి అనేక గూడాలు, ఆ తర్వాత అదే ప్రాంతంలో నేను కూడా తిరగడం, ఇవన్నీ ఆ తర్వాత వారు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయడం, ఇవన్నీ మేము అప్పుడు కూడా లోపట్నే ఉండడం, ఇవన్నీ చూసినటువంటి వ్యక్తులుగా వారి మరణం నిజంగా నర్సంపేట ప్రాంత పేదలకు చాలా తీరని అన్యాయం. కాబట్టి బయట నుంచి కూడా మేము డైరెక్ట్గా అక్కడికి రాలేకపోయినా వారి మరణాన్ని పట్ల మా యొక్క సంతాపాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో ఈరోజు వారి యొక్క పోరాట స్మృతులను, అదేవిధంగా అసెంబ్లీలో ఒక మంచి ప్రజాప్రతినిధులుగా, ప్రజల గొంతుకలు వినిపించే ప్రజాప్రతినిధులుగా ఉండే వాళ్ళలో మరి ఓంకార్ గారు ఇట్లా కొంతమంది మాత్రమే, ఆనాటి అందులో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇలా కొంతమంది మాత్రమే చరిత్రలో నిలబడడం జరిగింది. అనుకోకుండా మేము కూడా అదే దారిలో ఈ ఎలక్షన్ ఇందులోకి వచ్చి ఈ స్థాయి వరకు రావడం జరిగింది. ఈ స్థాయి వరకు రావడం కూడా ఈరోజు ఉండడం, అదేవిధంగా ఇక్కడ సోదరుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మీకు అందరికీ తెలుసు, చాలా మన వాళ్ళందరితో దగ్గరగా ఎప్పుడు వచ్చినా కూడా మాట్లాడి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనలన్నింటికి కూడా చాలా వరకు ఆమోదం తెలియకపోవడం మూలంగానే ఈరోజు తెలుగు యూనివర్సిటీకి మరి